సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇదో హిందూ దేవాలయం. ఈ హిందూ దేవాలయం గురించి రెండు బౌద్ధ దేశాలు కొట్టుకుంటున్నాయి. అది కూడా దశాబ్దాల తరబడి కొట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తే ఇప్పటికి వేలాదిగా నిరాశ్రయులయ్యారు. రెండు దేశాల మధ్య ఇప్పుడు రాయబారులని తరలించేశారు, వాళ్ళని వెనక్కి పిలిపించుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. మిస్సైట్లు, రాకెట్ లాంచర్లు, F-16 యుద్ధ విమానాలు ఆ రెండు దేశాల మధ్య మోహరించారు. ఈ నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి గొడవలతో 11 మంది చనిపోయారు, వందలాదిగా గాయపడ్డారు. అది కూడా ఒక హిందూ దేవాలయం గురించి రెండు బౌద్ధ దేశాలు గొడవలు పడుతున్నాయి. సో అది కూడా రెండు దేశాలు, అది బౌద్ధ దేశాలు, ఒక హిందూ దేవాలయం గురించి. ఇది మన పొరుగునే ఉన్నటువంటి థాయిలాండ్, కాంబోడియా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రిహా విహాయర్ అనేటువంటి ఈ శైవ దేవాలయం. శివుడి కోసం కట్టించినటువంటి ఈ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. 9వ శతాబ్దంలో దీన్ని నిర్మాణం అనేది స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేసరికి 10వ శతాబ్దం పూర్తయింది. అప్పటికి ఇది కాంబోడియా, థాయిలాండ్ మధ్య ఉంది. ఆ తర్వాత ఫ్రెంచ్ దేశం అనేది తమ ఆధీనంలో కాంబోడియాని ఉంచుకుంది. అప్పుడు బార్డర్స్తో కూడినటువంటి ఒక మ్యాప్ని డిజైన్ చేసింది. యాక్చువల్గా కాంబోడియా అండ్ థాయిలాండ్ రెండు దేశాల మధ్య 800 కిలోమీటర్ల బార్డర్ని పంచుకుంటూ ఉంటారు. ఇక ఈ ప్రిహా విహియర్ అనే ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి గుడి కాబట్టి దీనికి అదే ప్రాంతానికి సంబంధించి ప్రిహా విహియర్ అనేటువంటి పేరు కూడా పెట్టారు. ఈ గుడిలో శివలింగం అనేది దర్శనమిస్తుంది. 2008లో ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని గుర్తించింది యునెస్కో. సో ఆ తర్వాత మళ్ళీ గొడవలు అనేది ఎక్కువయ్యాయి. యాక్చువల్గా కాంబోడియా ఫ్రెంచ్ ఆధీనంలో ఉండేది. ఫ్రెంచ్ పాలకులు 1952లో కాంబోడియాని వదిలి వెళ్ళిన తర్వాత 1954 నుంచి థాయిలాండ్ ఈ దేవాలయం కోసం పోరాటాలు చేస్తూనే వచ్చింది. అప్పుడు కూడా బోల్డన్ని చర్చలు, మధ్యవర్తిత్వాలు ఇవన్నీ అయినప్పటికీ కూడా కాంబోడియా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని మెట్లు ఎక్కింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో తమకు న్యాయం చేరమని వేడుకుంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగ్లో ఉన్నటువంటి ఈ కోర్ట్ ఈ దేవాలయాన్ని కాంబోడియాకే చెందుతుంది అని ఒక తీర్పునిచ్చింది. దేవాలయం అనేది కాంబోడియాలో ఉన్నప్పటికీ దేవాలయ ప్రాంగణం మాత్రం థాయిలాండ్లో ఉంది. అది ఈ గొడవ పెంచడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? 1962 నుంచి ఈ గొడవలు అనేవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఫ్రెంచ్ అప్పుడున్నటువంటి పాలకులు మ్యాప్లో ఈ దేవాలయాన్ని కాంబోడియాలో చేర్చడమే అనేది. ఇద్దరి మధ్య ఒప్పందాలు అనేవి జరిగాయి. గతంలో జరిగినటువంటి 1904లో ఏదైతే ఒప్పందం జరిగిందో దాని ప్రకారం ఈ దేవాలయం మాకే చెందుతుంది అని థాయిలాండ్ చెప్తూ ఉంటే 1908లో ఇంకొక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ఈ దేవాలయం మాకే చెందుతుంది అనేది కాంబోడియా వాదన ఉంది. అప్పటి నుంచి పలు దఫాలుగా యుద్ధాలు అనేవి జరిగాయి, శాంతి ఒప్పందాలు ఇవన్నీ కుదుర్చుకున్నప్పటికీ 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ దేవాలయం కాంబోడియాకే చెందుతుంది అని చెప్పిన తర్వాత 2008లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా మిగతా దేశాల్లో ఉన్నటువంటి 28 స్థలాలతో పాటుగా ప్రిహా విహియర్ని కూడా గుర్తించిన తర్వాత ఈ పోరాటం, ఈ యుద్ధం అక్కడున్నటువంటి వాతావరణం మరింత వేడెక్కించేలా చేసింది. గతంలోనే పలు దఫాలుగా యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు మాత్రం సరిహద్దుల వెంట F-16లు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, రాకెట్ లాంచర్లు ఉన్నాయి. గతంలోనే కాంబోడియాకి చెందినటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా బోర్డర్లో ఉన్న వాళ్ళు 10ల సంఖ్యలో మరణిస్తే 10,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు సడన్గా మళ్ళీ స్టార్ట్ అయినటువంటి ఈ యుద్ధ వాతావరణంతో రెండు దేశాలు తమ తమ రాయబారులని వెనక్కి పిలిపించుకున్నాయి. ఆ దేశాల్లో ఉన్నటువంటి తమ దేశస్తులను కూడా వెనక్కి రావాలనేటువంటి ఆ మాట చెప్పాయి. ఆ తర్వాత సడన్గా ఒక్కసారిగా అక్కడ యుద్ధ వాతావరణం మారిపోయింది. ఇప్పటిదాకా ఒక నివురు గప్పిన నిప్పులా ఉన్నటువంటి పరిస్థితి సడన్గా యుద్ధానికి దారి తీసింది. బార్డర్స్లో
కంటిన్యూస్గా రాకెట్ లాంచర్లు మిసైళ్లు కురుస్తూనే ఉన్నాయి. F-16 యుద్ధ విమానాల్ని కూడా మోహరించారు. ఈ నేపథ్యంలోనే సైనికులతో పాటుగా అక్కడున్నటువంటి స్థానికులు కూడా మరణించడంతో ఈ భీకరమైనటువంటి ఘర్షణ ఇప్పట్లో తెగే పరిస్థితి కనిపించట్లేదు. యాక్చువల్గా కాంబోడియా అండ్ థాయిలాండ్ మధ్య ఈ టెంపుల్కి సంబంధించి ఇలాంటి వాతావరణం అనేది ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే చైనా ఎంటర్ అయింది. చైనా కూడా నేను మధ్యవర్తిత్వం వహిస్తాను, నేను శాంతి చర్చలు చేస్తాను, మీరిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడండి అని చెప్పినప్పటికి కూడా అటు కంబోడియా కానీ ఇటు థాయిలాండ్ కానీ ఒప్పుకోలేదు. ప్రస్తుతానికైతే అక్కడ ఒక భీకరమైనటువంటి వాతావరణం ఉంది. ఇక ప్రిహా విహియర్ అనేది శివలింగానికి డెవలప్ చేస్తూ అక్కడ గుడిని అయితే నిర్మించారు. 800 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి దాంట్లో ఇది డాన్రేక్ అనేటువంటి పర్వతం మీద నిర్మించినటువంటి ఈ టెంపుల్ ఇది. దీంట్లో గతంలోనే జరిగినటువంటి యుద్ధ వాతావరణం, ఘర్షణలు వీటన్నిటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విగ్రహాల్ని థాయిలాండ్ తీసుకెళ్లిపోయింది అనేటువంటి వాదన ఉంది. అయితే అక్కడ అంతర్జాతీయ న్యాయస్థానం తిరిగి వాటిని తీసుకొచ్చి ఇదే గుళ్ళో ప్రతిష్ఠించండి అని చెప్పినప్పటికి కూడా ఇప్పటికీ సద్దుమణగని వాతావరణం అయితే ఉంది. ప్రస్తుతానికైతే టెంపుల్ కాంబోడియాలో ఉంది. టెంపుల్ పరిసరాలు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణం అంతా థాయిలాండ్లో ఉంది. గతంలో అయితే ఈ టెంపుల్కి వెళ్ళడానికి థాయిలాండ్ నుంచే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. బట్ అది కాస్త మారింది. కాంబోడియాలో ఉన్నటువంటి దేవాలయానికి కాంబోడియా నుంచే వెళ్ళేలా అక్కడే ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు. మధ్యలో చైనా వచ్చినప్పటికి కూడా అంతర్జాతీయ న్యాయస్థానం ఏదైతే చెప్పిందో ఆ మాటనే ఫాలో అవ్వాలి అన్నప్పటికీ కూడా 2008లో వచ్చినటువంటి ప్రపంచ వారసత్వ గుర్తింపు తర్వాత మరింతగా థాయిలాండ్ ఇది నాకే చెందాలి అని 19వ శతాబ్దంలో ఖమేర్ రాజులు ఈ గుడిని ప్రారంభించారు. దానికి ఆల్మోస్ట్ 100 ఏళ్లకు పైగా పట్టింది. సో ఇప్పటికీ 900 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఇప్పుడైతే ఉద్రిక్తలు అనేవి విపరీతంగా చెలరేగుతున్నాయి. అందులోనూ ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు కావచ్చు, అక్కడ లభ్యమైనటువంటి విగ్రహాలతో పాటుగా సంస్కృతానికి సంబంధించినటువంటి పదాలు, శ్లోకాలు, విగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి నంది కోసం స్వయంగా కృష్ణుడు, అర్జునుడు పోటీ పడ్డారు, వాళ్ళ మధ్యలోనే యుద్ధం జరిగింది అని తెలిపేలా చిత్రీకరించినటువంటి శిల్పాలు కూడా ఈ దేవాలయం మీద ఉండడం అనేది ఒకవైపు సంస్కృతి, ఇంకొక వైపు సాంప్రదాయం, వీటన్నిటికీ తోడుగా అక్కడున్నటువంటి హిందూ మతం. యాక్చువల్గా ఇప్పుడు కాంబోడియాలు, ఆ తర్వాత థాయిలాండ్ అనేవి బౌద్ధ దేశాలుగా ఉన్నాయి. ఈ కాంబోడియాలో ఆంకోర్ వాట్ అనేది ఒక దేవాలయం ఉంది, అతి పెద్ద వైష్ణవ దేవాలయం. అందులోనూ శివలింగం కూడా ఉండడంతో అటు శైవం, వైష్ణవం అనే ఉంది. కాంబోడియాకి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రిహా విహియర్. సో ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. బట్ అక్కడ విపరీతమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైతే అంతర్జాతీయ న్యాయస్థానానికి ఇచ్చినటువంటి ఆ తీర్పును ఫాలో అవుతూ కాంబోడియా తమ దేశానికే చెందినటువంటి ఈ వారసత్వ సంపదగా చూస్తోంది. బట్ రెండు దేశాలు తమ ప్రైడ్కి చిహ్నంగా దీన్ని భావిస్తున్నటువంటి నేపథ్యంలో గర్వకారణంగా భావిస్తున్నాయి రెండు దేశాలు. బట్ ఈ దేవాలయం హిందూ దేవాలయం ఏ బౌద్ధ దేశానికి చెందుతుంది? దీనికి సంబంధించి ఎవరు సామరస్యతను కురుస్తారు, ఎవరి వల్ల శాంతి చర్చలు అనేవి జరుగుతాయి, లేకుంటే అక్కడ ఎప్పుడు శాంతి వస్తుంది అనేదే తెలవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇది ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతోంది అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. యాక్చువల్గా ఈ రెండు దేశాల మధ్య ఒక దేవాలయం గురించే ఇంత పెద్ద గొడవలు జరగడం, దశాబ్దాల తరబడి అది కంటిన్యూ అవ్వడం, ఎట్ ద సేమ్ టైం వందలాదిగా ప్రజలు చనిపోవడం, యుద్ధ వాతావరణం, F-16లు, ఫైటర్ జెట్లని మోహరించుకోవడం, వీటన్నింటినీ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా దేశాలైతే రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందులోనూ ప్రపంచ న్యాయస్థానం అలాగే యునెస్కో కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు